ప్రస్తుతం పెనుపాక మండలంలో నీటి సమస్యపై మీరు ఆదివాసీ గ్రామాలు 8గా తిరిగారు సార్. అలాగే 23 గ్రామ పంచాయతీల్లో కూడా ముమ్మరంగా తిరిగారు. సమ్మర్ రిలాక్స్ ప్లాన్లో అక్కడ మీరు అనేక సమస్యలు చూశారు కదా సార్. ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు సార్? ఎక్కడెక్కడ మీరు సమస్యలు గుర్తించారు? ఈ గత సమ్మర్లో నీటి ఎద్దడి కొన్ని గ్రామ పంచాయతీల్లో ఉండి ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం రాకముందే నేను అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న ఏదైతే ఐసోలేటెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవి ప్లస్ కొన్ని గ్రామ పంచాయతీల్లో వాటర్ ప్రాబ్లం ఉన్నది, వాటిని గుర్తించి ఎక్కడికక్కడ బోర్లు వేపించడం జరిగింది. తర్వాత హ్యాండ్ పంప్స్ ఏవైతే రిపేర్కి వచ్చినాయో వాటన్నిటిని రిపేర్ చేయించి నీళ్లు అందని హ్యాండ్ పంపులకి ఫ్లషింగ్ చేయించి వాటిలో నీళ్ళు వచ్చే ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఇప్పుడు మనకి కొత్త బోర్లు కూడా వేయించామండి. జానంపేటలో మన సాయినగర్ అని ఉంది, కింది గుంపు వాళ్ళకి నీరు అందక అక్కడ కొత్త బోర్ వేయించేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎర్రగుంట కాలనీలో కూడా నీటి ఎద్దడి ఉన్నది, దానికి కొత్త బోరు కావాలి. కొత్త బోరు కోసమని ప్రపోజల్ పంపించాము. అట్లనే పిట్టతోగులో కూడా కొత్త బోరు ఒకటేసి సోలార్ సిస్టమ్ పెట్టాలి, దానికి కూడా ప్రపోజల్ పెట్టి గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్.